నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. సింహాచలం చందనోత్సవంలో అపశృతి, భారీ వర్షానికి క్యూలైన్ పై గోడ కూలి 8 మంది భక్తులు మృతి. డిప్యూటీ సీఎం పవన్ కు రాజ్యసభ అభ్యర్థిని పరిచయం చేసిన మంత్రి సత్యకుమార్, తన అభ్యర్థిత్వానికి మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన పాకా సత్యనారాయణ. రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్న మాజీ సీఎం జగన్, ఎక్కడికక్కడ అంతులేని అవినీతి జరుగుతుందని ఆగ్రహం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కోరడంతో 8 మంది మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుండి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 టికెట్ క్యూలైన్ పై సిమెంట్ గోడ కూలింది. దీంతో శిథిరాల కింద పలువురు చిక్కుకున్నారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిరాల కింద మరికొందరు ఉండొచ్చన్న అనుమానంతో 10కి పైగా అంబులెన్స్ ను అందుబాటులో ఉంచారు. హోంమంత్రి అనిత, కలెక్టర్, సిపి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ అపశృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నానని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా వెల్లడించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున పరిహారం, గాయపడిన వారికి 3 లక్షల పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగావకాశం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజరూప దర్శనం రోజు మనకి 2:33 యాక్చువల్గా ఇన్సిడెంట్ కూడా 4 చాలా హెవీ రెయిన్ ఒకటి స్టార్ట్ అయింది. చాలా పెద్ద గాలి దుమారంతో చాలా భారీ వర్షం అయితే వచ్చింది. ప్రాథమిక నివేదిక ప్రకారం వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలన కొంచెం లోపలికి దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన ఇంకా కూలంకషంగా చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేదు. జస్ట్ కరువు మూలన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం అంటున్నది లేదు. సో అన్ఫార్చునేట్ థింగ్ ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్ గా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వారికి చేతులకు దండం పెట్టాలి. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్ గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి హాస్పిటల్ కూడా తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్బోర్డ్ అయింది. ఎన్డీఆర్ఎఫ్ టీం 2, ఎస్డీఆర్ఎఫ్ టీంలో 2, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు. అందరూ కూడా నిజంగా చనిపోయిన కుటుంబాలన్నింటినీ కూడా సంతాపం తెలియజేసుకుంటున్నాం. గవర్నమెంట్ తరఫున కూడా మ్యాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. కేవలం ఈ భారీ వర్షము, అదేవిధంగా
ఈ గాలి దుమారం వల్ల మ్యాక్సిమం జరిగిన ఇన్సిడెంట్ యాక్సిడెంట్ దయచేసి ఇంకా ఫర్దర్ గా డీటెయిల్స్ అని వస్తాయి. మెయిన్ ప్రికాషన్స్ విషయంలో ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ అంటే ఈ క్యూ లైన్ లో మొత్తం ఆ క్యూ లైన్ అన్ని మేము చెక్ చేసుకున్నాం. ఇది అన్ఫార్చునేట్, అక్కడ గోడ ఉంది, ఆ గోడ పిల్లర్ తో కట్టాడా, సిమెంట్ తో కట్టాడా, బ్రిక్ తో కట్టాడా అన్నది ఎవరు కూడా నేను చూసుకోవాలి. కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది. మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఉన్నారు. నేను కూడా వర్షంలో తలుచుకుని దర్శనం చేసుకుని వచ్చాను. నేనే కాదు, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తలుచుకుని వెళ్ళారు. భారీ వర్షం తలుచుకుని వెళ్ళాను. ఈ వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని, 1 or 2 ఇంజురీస్ అన్నారు. అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుట్అవుట్ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎక్కడ ఉండడం జరిగింది. అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ లో కానీ నిర్లక్ష్యం ఎక్కడ కూడా చేయలేదు. ఇమీడియట్ గా క్షతగాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ జరిగింది. మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ప్లీజ్ మీద అన్ని కార్యక్రమాలు చేస్తాం. చెప్తామండి ఇది ఏ టైంలో కన్సల్ట్ జరిగింది, ఏ స్కీమ్ లో కన్సల్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టర్, ఎవరు ఇంజనీర్, ఎవరు క్వాలిటీ కంట్రోల్, ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు, ఈజీగా వదిలేయాల్సిన అవసరం లేదు. ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్ ఇప్పుడైతే మేము ఐడెంటిఫై చేసుకుంటున్నాం. కంపల్సరీగా గవర్నమెంట్ నుంచి వాళ్ళు అరౌండ్ ఒక 3 members ఇంకా చూస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మంత్రి సత్యకుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ రాజ్యసభ అభ్యర్థి పాకా సత్యనారాయణను పవన్ కళ్యాణ్ కు మంత్రి సత్యకుమార్ పరిచయం చేశారు. తన అభ్యర్థిత్వానికి మద్దతిచ్చినందుకు పవన్ కళ్యాణ్ కు సత్యనారాయణ ధన్యవాదాలు చెప్పారు. ఏపీలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీ భర్తీపై ఉత్కంఠకు సోమవారం తెరపడింది. అనూహ్యంగా రాజ్యసభ అభ్యర్థిగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బీజేపీ నేత పాకా వెంకట సత్యనారాయణను బీజేపీ నాయకత్వం ప్రకటించింది. నిన్న మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, ఎక్కడికక్కడ అంతులేని అవినీతి జరుగుతోందని, వాటన్నిటికీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, చంద్రబాబు చేసిన విధ్వంసం అంతా ఇంత కాదని, విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ విధ్వంసమే కొనసాగుతుందని ధ్వజమెత్తారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పనుల వల్ల మనం ఎలివేట్ అవుతామని, ప్రజల దగ్గర పార్టీలోనూ గౌరవం పెరుగుతుందని అన్నారు. జిల్లాలో ఏం జరిగినా ప్రజల తరపున నిలబడాలని, చురుగ్గా కార్యక్రమాలు చేయాలని ఆయన సూచించారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాలో పార్టీ సంస్థాగత కమిటీల నియామకం వేగవంతంగా జరుగుతుందని జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. భీమడోరు టీడీపీ కార్యాలయంలో మండలానికి చెందిన లక్ష్మీపురం గ్రామ కమిటీ నియామకం పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని సమక్షంలో జరిగింది. ఈ మేరకు దేవతోటి పైడియ్యను అధ్యక్షులుగా, గుత్తుల హరిమీరారావును ఉపాధ్యక్షులుగా, సన్నపాటి ప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా కమిటీని నియమించి గన్ని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 27, 28, 29న కడప మహానాడు నాటికి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పార్టీ సంస్థాగత గ్రామ, మండల, జిల్లా కమిటీలు, క్లస్టర్లు, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, కుటుంబ సాధికార సారథులు నియామకం పూర్తవుందని తెలియజేశారు. గుంటూరు నియోజకవర్గంలో 81 పంచాయతీలకు 60 పైచిలకు కమిటీల నియామకం జరిగిందని ఆయన వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో రేపు మే 27, 28, 29 కడపలో ఏదైతే ప్రతి సంవత్సరం జరుపుకునేటువంటి మహానాడు తెలుగుదేశం పార్టీ పండుగ జరుపుకుంటామో ఆ పండుగకు ముందే సంస్థాగతంగా గ్రామ కమిటీ దగ్గర నుంచి మండల కమిటీలు, జిల్లా కమిటీలు, అలాగే క్లస్టర్లు, యూనిట్లు, బూత్ ఇన్ఛార్జీలు, దానికి మించి కుటుంబ సాధికార సారథులు వీళ్ళందరినీ కూడా నియమించుకునే ప్రక్రియ ఏలూరు జిల్లాలో చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. అలాగే మరి మా గుంటూరు నియోజకవర్గంలో 6,878 కుటుంబ సాధికార సారథులు ఉంటే ఇప్పటి వరకు కూడా 4600 చేయటం జరిగింది. ఈ 2000 కూడా ఈ 2-3 రోజుల్లో కూడా పూర్తి చేసి కేఎస్ఎస్లు పూర్తి చేయటమే కాకుండా మరి గ్రామాల గ్రామ కమిటీలు అయితే 81 పంచాయతీలు ఉన్నాయో వాటిలో సుమారు ఒక 60 కమిటీల వరకు ఈ రోజు వరకు కూడా కమిటీలు వేసేస్తున్నారు. అవి కూడా పూర్తి చేసుకుని మొదటి వారం వెళ్లే లోపులోనే అంటే 7వ తారీఖు లోపులోనే మండల కమిటీలు పూర్తి చేసుకుని మరి 10, 12 తారీఖుల్లో రాష్ట్ర పార్టీ కూడా మరి పార్లమెంట్ అధ్యక్షులు కూడా ప్రకటించేటువంటి సందర్భాన్ని చూసుకుని మే 27కు ముందు రాష్ట్ర కమిటీని కూడా ప్రకటించి మరి అన్న నందమూరి తారక రామారావు యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ పండుగలా చేసుకున్నటువంటి మహానాడు కార్యక్రమానికి సంస్థాగతంగా అన్ని మరి పనులు పూర్తి చేసుకునే ప్రక్రియలో భాగంగా ఈరోజు వేమడోలు మండలం మరి మండల పార్టీ అధ్యక్షుడు కొండబాబు గారు కానీ రాష్ట్ర సాధికార కమిటీ అధ్యక్షుడు సోదరుడు వెంకటేష్ బాబు గారు మరి వెంకటేష్ బాబు గారి గ్రామం ఏదైతే లక్ష్మీపురం గ్రామం ఉందో మరి ఆ లక్ష్మీపురం గ్రామానికి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా దేవతోటి పైడియ్య మరి తమ్ముడు ఎన్నుకున్నందుకు, అలాగే ఈయన అధ్యక్షుడిగా ఎవరైతే మరి మిగతా సభ్యులంతా ఉన్నారో కమిటీలో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా రాబోయే రోజుల్లో పైడియ్య యొక్క నాయకత్వంలో మరి వెంకటేష్ బాబు గారి, కొండబాబు గారి యొక్క సూచనలతో ఈ మండలంలో వీళ్ళ గ్రామంలో కూడా పార్టీ కార్యక్రమాన్ని చురుకుగా పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్నికైన కమిటీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.